యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. చాలండి. ఇక్కడ చూస్తే యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్య యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు. ఏంటి ఆ వంతు? అనగా చెప్పండి. అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. ఏ పట్టణం ఇచ్చాడు? అనాకీయుల పట్టణము. అనాకీయుల పట్టణం. కాబట్టి ఇక్కడ చూస్తే అనాకీయుల పట్టణం అంటే గొప్ప ప్రాకారం గల పట్టణం, కొండలు గల పట్టణము, పెద్ద పెద్ద కోటలు లేదా ప్రాకారములు గల పట్టణం. అంత ప్రాకారం గల పట్టణము అనాకీయుల పట్టణము. అంత మాత్రం కాదు, యోధులు గల పట్టణము. మీరు బైబిల్లో రాయబడింది పాత నిబంధనలో, మీరు అనాకీయులు తెలుసు కదా, వాళ్ళు ఎదుట మేము ఆ 40 మంది వెళ్ళినప్పుడు చెప్పిన స్టోరీ ఏమంటారు? మిడతల వలె ఉన్నాము. వాడు అనాకీయులు అంటే సైంటిఫిక్ హిస్టరీ చెప్పేది ఏమిటంటే 13 ఫీట్లు 13 ఫీట్ టు 18 ఫీట్ ఉంటారంట అనాకీయులు అంటే అలాంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు ఈ కాలేబుకు ఏ పట్టణం ఇచ్చాడు వంతులో? అనాకీయుల పట్టణము, ప్రాకారము గల పట్టణము, తర్వాత గొప్ప కొండలు గల పట్టణము, బలాఢ్యులు శూరులు గల పట్టణము. కాబట్టి యోధులు, బలవంతులు, బలమైన శూరులు గల పట్టణము ఇచ్చాడు. కాబట్టి ఆ పట్టణం ఇస్తే ఆ పట్టణం తీసుకున్నాడు. తీసుకొని దేవుడు నాకు అనాకీయుల పట్టణం ఇవ్వాలనుకుంటున్నాడా? ఓకే, నేను దాన్నే తీసుకుంటాను. కాబట్టి దేవుడి చిత్తం తెలుసుకున్నాడు. ఇక్కడ శ్రేష్టమైన మాట ఏమిటంటే కాలేబు జీవితం నేర్చుకోవాల్సింది, అనాకీయులు శూరులు, యుద్ధ వీరులు, ప్రాకారము గల పట్టణము, కొండల గల పట్టణము, అసాధ్యము జయించడము. అయితే అసాధ్యాలను లేదా ఆటంకాలను అనుకూలముగా లేదా ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డ, ప్రతి ఆటంకాన్ని ఎవరైతే అవకాశాలుగా మార్చుకుంటారో వాళ్ళు లోకంలో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి కాలేబు చూస్తే ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డ, కాబట్టి ఇక్కడ చూస్తే ఆటంకాలను ఆపలేదు, వాటిని రానిచ్చాడు లేదా అలో చేశాడు, వాటినే ఉపయోగించి విజయాలుగా మార్చాడు. ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు. సోదరుడ సహోదరి, ప్రతి ఆటంకము ఒక అవకాశమే. దట్ ఈస్ ద ఫార్ములా. కాబట్టి ఎవడైనా సరే విజయం పొందిన వాళ్ళని చూడండి, సాధించిన వాళ్ళని చూడండి, ప్రతి ఆటంకము ఒక అవకాశం అంతే. దట్ ఈస్ ఆపర్చునిటీ. ఎస్, ఆపర్చునిటీ అంతే. నీకు ఒక ఇబ్బంది కలిగిందా? ఒక అవకాశం దొరికింది నాకు. ఒక ప్రతికూలత వచ్చిందా? ఎస్, ఒక అవకాశం వచ్చింది నాకు. దేవుడు నిర్ణయించాడు, అనాకీయులు ప్రాంతం తీసుకో. ఆటంకాన్ని ఏం చేశాడు? అవకాశంగా మలిచాడు. ఓకే, నో ప్రాబ్లం. దేవుని బిడ్డ, ఇక్కడ నీకు అవకాశం లేదన్నా తీసుకో దాన్నే. నా వ్యాపారంలో అవకాశం లేదు, తీసుకో. ఉద్యోగంలో అక్కడ ఎవడు పోవట్లేదన్నా, భయంకర టఫ్ అంట, అసలు భయంకరమ కష్టమంట, ఆ డిపార్ట్మెంట్ కష్టమంట, అక్కడ వెళ్ళడమే కష్టమంట. ఎస్, దట్ ఈస్ ఆపర్చునిటీ. నీకు తీసుకో. ఈ కంపెనీ దివాలెత్తిపోయిందన్నా, లాస్ వచ్చిందన్నా, మూసేశారా, తీసుకోను. అక్కడికి వెళ్ళంటే అదే కంపెనీని లాభాల్లోకి మార్చు, నువ్వే టాప్ అవుతావు. లోకంలో గొప్ప వాళ్ళైన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. మనలా కూర్చొని నాకు అది ఉంటే, నాకు ఇది ఉంటే, నాకు ఆయన కానీ ఉంటే, ఇది కానీ శాంక్షన్ అయితే అని జీవితం చెప్పుకునే వాళ్ళు కాదు. చెప్పుకోరు. అట్లా చెప్పుకున్నాడు ఎవడు పైకి రాలే. కాబట్టి ఎవడు పైకి వచ్చాడంటే ఏ ఆటంకమైనా కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ప్రాంతంలో, ఏదైనా కావచ్చు. ఎస్, నీ ఆటంకమే చెప్పండి అవకాశము. అదే నీ ఆపర్చునిటీ. డోంట్ మిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. టేక్ ఇట్, అంతే, తీసుకో. కాబట్టి అన్ని అనుకూలంగా, అంత అనుకూలంగా, అన్ని బాగుండదు కాదు. కాలేబులో నేర్చుకునేది ఏమిటంటే
ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు. ప్రతి ఆటంకము ఒక అవకాశము. అలా మార్చుకున్నవాడే విజయం పొందుతాడు.